మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచూ ఉన్నాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 12 వచనములు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. ప్రియ దైవజనమా, దేవునికి తగినట్టుగా మనము నడుచుకొనాలని ఈ వాక్య భాగములో చూస్తూ ఉన్నాము. ఆయన రాజ్యమునకు మహిమకు మనలను పిలుచుకున్న దేవునికి తగినట్టుగా ఏ రీతిగా నడుచుకొనాలి అని ఈ దినము వాక్యపు వెలుగులో మనము ధ్యానించుకుందాము. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో నడుచుకునే వారముగా ఉండాలి. ఇతరులతో కంపారిజన్ చేసుకుంటూ కోరహు అభిరాముల సమూహము వలె దేవుని కోపానికి గురయ్యే వారముగా మనం ఉండకూడదు. మనము ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో కొనసాగుతూ దేవుని యందు నడుచుకునే వారముగా మనం ఉండాలి. రెండవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారం, లౌకిక జ్ఞానమును అనుసరించక పరిశుద్ధతతో నిష్కాపట్యముతో దేవుని కృపను అనుసరించి నడుచుకునే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, ఏ కపటము లేనివాడు. కాబట్టి ఆయనలో నడుచుకుంటూ ఉన్నాము అని చెప్పుకునే మనలో కూడా దేవుడు పరిశుద్ధతను నిష్కాపట్యాన్ని కోరుతూ ఉన్నాడు. కాబట్టి వాటిని కలిగి మనము నడుచుకునే వారముగా ఉండాలి. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారం, వాటి యందు మనము నడుచుకొనాలని మనము చేయుటకై ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేసేవారముగా మనముండాలి. అవును ప్రియ దైవజనమా, సత్క్రియలు చేయుట వలన పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి మనము మన జీవితాలలో దేవుణ్ణి మహిమపరచే విధముగా సత్క్రియలు చేసేవారముగా దేవుని ఎదుట నడుచుకొనాలి. నాలుగవదిగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, పిలుపుకు తగినట్లు దీర్ఘశాంతమును సంపూర్ణ వినయమును కలిగి నడుచుకునే వారముగా ఉండాలి. అవును, విశ్వాసులమని చెప్పుకుంటూ మనలో దీర్ఘశాంతము వినయము లేకపోతే అది దేవుని నామమునకు అవమానమే కదా. ఐదవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అజ్ఞానుల వలె నడుచుకొనక జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారముగా మనం ఉండాలి. అవును, ప్రభురాకడ సమీపిస్తున్న ఘడియలలో ఉన్న మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానముతో నడుచుకునే వారముగా ఉండాలి. ఆరవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, వెలుగు సంబంధుల వలె నడుచుకొనాలి. అంధకార క్రియలలో మనము పాలిభాగస్థులము కాకూడదు. అంత మాత్రమే కాదు, అంధకార క్రియలను ఖండించే వారముగా మనం ఉండాలి. ప్రియ దైవజనమా, చివరిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 2 వచనాల ప్రకారం, దేవుణ్ణి పోలి నడుచుకునే వారముగా మనం ఉండాలి. అవును, మన ఎదుట దేవుడు మాదిరిని ఉంచి వెళ్ళాడు. ప్రతి పరిస్థితిలో ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడో జ్ఞాపకం చేసుకొని మనము కూడా అటు రీతిగా నడుచుకొనడానికి అభ్యాసము చేసుకొనాలి. అప్పుడే మనము ఆయన రాజ్యమునకు మహిమకు పిలువబడిన వారమై ఆయనకు తగినట్టుగా నడుచుకునే బిడలము కాగలము. దేవుడు అటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, నీకు తగినట్టుగా మేము నడుచుకొనడానికి మా జీవితంలో ఈ దినం మీరు బయలుపరిచిన ప్రతి సత్యమును అనుసరించి అభ్యాసము చేసుకుని నీ రాజ్యమునకు మహిమకును పిలువబడిన మేము నీకు నీ పిలుపునకు తగినట్టుగా నడుచుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: బైబిల్లో అంజూరపు చెట్టు క్రింద నిలుచున్నది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.